వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు ఏపీడిఎస్సి 2025 ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కన్సాలిడేటెడ్ కీలో వచ్చిన మార్క్స్ ని బట్టి చాలా మంది ఏంటంటే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అలాగే కొంత ఆందోళన అనేది వ్యక్తం చేస్తున్నారు. కన్సాలిడేటెడ్ కీలో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ ని బట్టి వాళ్ళు క్వాలిఫైయర్ లేదా అనేసి, అలాగే జాబ్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా అనేసి చాలా మందికి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. అలాగే రెస్పాన్స్ షీట్ లో ఏంటి అంటే కొన్ని క్వశ్చన్స్ కి ఎగ్జామ్ లో వేరే ఆప్షన్స్ ఉండి రెస్పాన్స్ షీట్ లో వేరే ఆప్షన్స్ అనేవి ఉన్నాయి అనేసి కొంతమంది డౌట్స్ అనేవి రైజ్ చేస్తున్నారు. అలాగే ఇంకొంతమంది రెస్పాన్స్ షీట్ లో ఆన్సర్ పెట్టినా కూడా బ్లాంక్ అనేది చూపిస్తుంది అనేసి ఇంకొంతమంది డౌట్స్ అనేవి అరేంజ్ చేస్తున్నారు. అలాగే డిఎస్సికి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఏంటంటే అబ్జెక్షన్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉందా లేదా, ఉంటే ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, టెట్ స్కోర్ అనేది యాడ్ అవుతుందా లేదా, యాడ్ అయితే కనుక ఎంత పర్సెంటేజ్ అనేది యాడ్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్ అన్నిటికీ కూడా ఈ రోజు క్లాస్ లో మనం ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాం. చాలా మంది డిఎస్సి అభ్యర్థులు ఏంటి అంటే కన్సాలిడేటెడ్ కీలో వచ్చిన మార్క్స్ ని బట్టి వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు ఏంటంటే జాబ్ వస్తుంది లేదు అనేసి. అయితే మనకి ఏంటంటే కన్సాలిడేటెడ్ కీ తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, అలాగే అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ముందుగానే ఎవరు కూడా జాబ్ వస్తుంది లేదు అనేసి కంగారు అయితే పడొద్దు. మనకి రిజల్ట్ అనేది ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో రావడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి అప్పటి వరకు కొంచెం వర్క్ తో ఉండడానికి ప్రయత్నించండి. కన్సాలిడేటెడ్ కీ వచ్చిన తర్వాత కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ అబ్జెక్షన్ అనేది పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అవి ఏ విధంగా చేయాలి, మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయా లేదా, యాడ్ అయితే కనుక ఏ ప్రాసెస్ ఉంటుంది ఏంటనేది ఒకసారి డీటెయిల్స్ అనేవి చెప్దాం. ఫస్ట్ ఏంటి అంటే మనం ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనేది తీసుకున్నాం. మీరు ఎవరైతే అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మీరు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. షీట్ డౌన్లోడ్ చేసుకుని చాలా మంది ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి మిస్టేక్స్ ఉన్నాయి అనేసి చెప్తున్నారు. అది ఏ విధంగా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆప్షన్స్ వేరుగా ఉంటే రెస్పాన్స్ షీట్ లో ఆప్షన్స్ అనేవి వేరుగా ఇచ్చారు, లేదు అంటే ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చారు అన్ని కూడా అనేసి చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆ క్వశ్చన్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. విధంగా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ చూడాల్సి ఉంటుంది. అలాగే ఇంకొంతమంది ఏంటి అంటే మేము ఆన్సర్స్ అటెంప్ట్ చేసినా కూడా బ్లాంక్ అనేది వస్తుంది రెస్పాన్స్ షీట్ లో అనేసి చెప్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఏంటి అంటే ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో వాటిని ఐడెంటిఫై చేసి అబ్జెక్షన్ అనేది పెట్టుకోవడానికి మనకి ఛాన్స్ అనేది ఉంది. రెస్పాన్స్ షీట్ లో ఇంకా క్వశ్చన్స్ కి ఏవైనా ప్రాబ్లం ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్స్ లేవు అని కానీ, లేదు అనుకుంటే వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అబ్జెక్షన్ అనేది తెలియచేయచ్చు. అబ్జెక్షన్ అనేది ఏ విధంగా తెలియజేస్తామంటే ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లో క్యాండిడేట్ లాగిన్ అనేది ఉంటుంది. ఆ క్యాండిడేట్ లాగిన్ ని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ అనేది ఏ విధంగా లాగిన్ అవ్వాలి అంటే మనకి యూజర్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ అనేది ఇవ్వాలి, అలాగే క్యాప్చా అనేది వస్తుంది. ఆ మూడు కూడా ఎంటర్ చేస్తే క్యాండిడేట్ లాగిన్ నుంచి లాగిన్ అవ్వచ్చు. దాని తర్వాత ఏంటంటే అబ్జెక్షన్ అనేది పెట్టుకోవడానికి ఆ అబ్జెక్షన్ సంబంధించి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీరు ఆ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక క్వశ్చన్ అనేది దానిలో ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయా, లేకపోతే క్వశ్చన్ అనేది అవుట్ ఆఫ్ సిలబస్ ఉందా, లేదు అనుకుంటే కనుక ఇంకా వేరే ఇతర ప్రాబ్లం ఏదైనా ఉందా అనేసి మీరు అబ్జెక్షన్ అనేది తెలియచేయచ్చు. అబ్జెక్షన్ అనేది తెలియచేసినప్పుడు ఏ క్వశ్చన్ ఏ సెక్షన్ లో ఉంది, అలాగే మీరు అబ్జెక్షన్ పెట్టడానికి రీజన్ ఏంటి, ఆ క్వశ్చన్ అనేది మనకి అవుట్ ఆఫ్ సిలబస్ ఉందా, లేదు అనుకుంటే కనుక క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి మిస్టేక్ ఉంటే కనుక మీరు ఏ బుక్ ప్రకారం అది మిస్టేక్ అనేది తెలియజేస్తున్నారో ఆ బుక్ డీటెయిల్స్ అనేవి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇచ్చి అబ్జెక్షన్ అనేది తెలియచేస్తే ఒకవేళ మీరు ఇచ్చిన అబ్జెక్షన్ అనేది కరెక్ట్ అయితే కనుక మీకు ఆ అబ్జెక్షన్ నుంచి మార్క్స్ అనేవి యాడ్ అవడానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ ప్రాసెస్ అబ్జెక్షన్ ఆప్షన్ అనేది ఓపెన్ అయినప్పుడు మీరు ఆ అబ్జెక్షన్ అనేది పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. దీని ద్వారా ఏంటంటే ఎవరు పెట్టినా కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా మార్క్స్ అనేవి యాడ్ అవడానికి ఛాన్స్ అనేది ఉంది. అబ్జెక్షన్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే నార్మలైజేషన్ అంటే ఏంటి అనేసి చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడు మనం నార్మలైజేషన్ అంటే ఏంటనేది సింపుల్ గా చెప్దాం. నార్మలైజేషన్ అంటే ఏంటంటే ఎగ్జామ్ అనేది చాలా షిఫ్ట్ లో జరిగింది. కొన్ని షిఫ్ట్ లో ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటే క్వశ్చన్ పేపర్, కొన్ని షిఫ్ట్ లో చాలా టఫ్ గా ఉంది అనేసి చెప్తున్నారు. చాలా మంది అభ్యర్థులు ఆ క్వశ్చన్ అనేది ఎరైజ్ చేస్తున్నారు. ఈ విధంగా టఫ్ గా ఉంది అలాగే ఈజీగా ఉంది అనేది ఏదైతే ఉందో ఆ అంశాలని బేస్ చేసుకుని నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏం చేస్తారంటే ఒకటిలో జరిగిన ఎగ్జామ్ ఏదైతే ఉందో దానిలో టాప్ 10 హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో టాప్ 10 మెంబర్స్ యొక్క పర్సెంటేజ్ అనేది తీసుకుని పర్సెంటేజ్ ని యావరేజ్ అనేది క్యాల్కులేట్ చేస్తారు. అలా ప్రతి షిఫ్ట్ లో కూడా ఏంటంటే యావరేజ్ అనేది క్యాల్కులేట్ చేయడం ద్వారా మనకి ఏ షిఫ్ట్ లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి, ఏ షిఫ్ట్ లో తక్కువ మార్క్స్ అనేవి వచ్చినాయి అనేది తెలుస్తుంది.
దీని ద్వారా ఏంటి అంటే హైయెస్ట్ స్కోర్ అనేది ఎర్న్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మార్క్స్ అనేవి తగ్గించడానికి ఛాన్స్ ఉంది. అలాగే లోయెస్ట్ అంటే పేపర్ తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి అనేసి ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే కొన్ని మార్క్స్ అనేవి యాడ్ చేయడానికి అవకాశం అనేది ఉంది. మార్క్స్ అనేవి అందరికీ వర్తించు. ఎవరికి వర్తిస్తాయి అంటే ఎక్కడైతే ఏ షిఫ్ట్ లో ఎగ్జామ్ అనేది క్వశ్చన్ పేపర్ టఫ్ గా వచ్చిందో వాళ్ళకి, అలాగే ఏ షిఫ్ట్ లో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది ఈజీగా వచ్చిందో వాళ్ళకి మాత్రమే ఏంటంటే మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం లేదా లెస్ అవ్వడం అనేది జరుగుతుంది అనేసి చెప్తున్నాం. ఎగ్జామ్ టఫ్ గా వచ్చింది అనే విషయానికి వస్తే చాలా మంది ఏంటంటే ప్రతి షిఫ్ట్ లో కూడా మా ఎగ్జామ్ టఫ్ గా ఉంది, మా క్వశ్చన్ పేపర్ టఫ్ గా ఉంది అనేసి చెప్తున్నారు. అది ఎగ్జామ్ అనేది టఫ్ గా ఉందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే నార్మలైజేషన్ ప్రతి షిఫ్ట్ అనేది చేయడం ద్వారా తెలుస్తుంది అనమాట. కాబట్టి కొన్ని పేపర్స్ అనేవి టఫ్ గా ఉన్నాయి, కొన్ని పేపర్స్ అనేవి ఈజీగా ఉన్నాయి. కాబట్టి ఈ నార్మలైజేషన్ ద్వారా మాత్రమే చెప్పగలం మనం ఎవరి షిఫ్ట్ పేపర్ అనేది ఈజీగా ఉంది, ఏ షిఫ్ట్ పేపర్ టఫ్ గా ఉంది అనేది నార్మలైజేషన్ చేశాక అధికారులు దాని ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి నార్మలైజేషన్ అనేది ఏంటి అంటే కొంతవరకు మనకి మార్క్స్ అనేవి యాడ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది అనేసి చెప్తున్నాం. కాబట్టి ఈ నార్మలైజేషన్ ద్వారా ఏంటంటే మార్క్స్ అనేవి పెరగడానికి ఛాన్స్ ఉంది, అలాగే తగ్గడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే ఈ నార్మలైజేషన్ అనేది మనకి ఉపయోగపడుతుందా లేదనేది, కాబట్టి ఈ నార్మలైజేషన్ అనేది కరెక్టా రాంగ్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ మనం చూస్తే టెట్ స్కోర్ ఏంటంటే చాలా మంది కన్సల్టేటెడ్ కీ తోనే ఆ మార్క్స్ తోనే ఏంటంటే జాబ్ వస్తుంది లేదనేది డిసైడ్ అవుతున్నారు. యాక్చువల్ గా ఏంటంటే టెట్ స్కోర్ అనేది కూడా యాడ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. టెట్ స్కోర్ అనేది మనకి ఏ విధంగా యాడ్ అవుతుందంటే టెట్ స్కోర్ ఏదైతే ఉందో టోటల్ స్కోర్ లో 20%, ఈ టెట్ స్కోర్ నుంచి మనకి 20% అనేది యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది. మిగిలిన 80% ఏంటంటే డిఎస్సి లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసి దాన్ని బట్టి పర్సెంటేజ్ అనేది ఇస్తారు. దాన్ని బట్టి ఏంటంటే కట్ ఆఫ్ అనేది కూడా డిసైడ్ అవుతుంది అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి చూస్తే ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అనేది చెప్తుంది. డిఎస్సి ఎగ్జామ్ లో ఏంటంటే నెగిటివ్ మార్క్ అనేది లేదు, కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు డిఎస్సి అభ్యర్థులకి. నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటంటే కట్ ఆఫ్. ఇప్పుడు అందరికీ కూడా ఏంటి ఉన్న ప్రశ్న అంటే కనుక కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి చాలా మందిలో ఉన్న క్వశ్చన్ అనమాట. కట్ ఆఫ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే డిఎస్సి నోటిఫికేషన్ లో మనకి ఏంటంటే అన్ని డిస్ట్రిక్ట్ లో కూడా సేమ్ ఒకేలాగా పోస్టులు అనేవి ఇవ్వలేవు. అంటే ఒక డిస్ట్రిక్ట్ లో ఎక్కువ పోస్టులు అనేవి ఉంటే ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్ లో పోస్టులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే కట్ ఆఫ్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్ కూడా మారడానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే ఏంటి అంటే మనకి సబ్జెక్ట్ వైజ్ గా కట్ ఆఫ్ అనేది తీయడానికి ఛాన్స్ ఉంది. రిజర్వేషన్ బట్టి కూడా కట్ ఆఫ్ అనేది చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కట్ ఆఫ్ అనేది మనం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అఫీషియల్ గా ఇవ్వలేదు కాబట్టి ఎంత వస్తుంది అనేసి కన్ఫర్మ్ గా చెప్పలేము. కాబట్టి ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఎంత ఉండేది అనేసి మనం చెప్పలేము. ఎందుకని అంటే అఫీషియల్ గా ఇంకా అనౌన్స్మెంట్ అనేది ఇవ్వలేదు. కానీ ఈ కట్ ఆఫ్ అనేది మనం కొంతవరకే అంచనా వేయచ్చు. ఏ విధంగా అంటే 2018 సంవత్సరంలో మనకి డిఎస్సిలో ఇచ్చిన కట్ ఆఫ్ ఏదైతే ఉందో దానికి ఇంచుమించుగా మనకి ఏంటంటే 2018 ఇయర్ లో ఇచ్చిన కట్ ఆఫ్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంది. అంటే నెక్స్ట్ మనకి ఏంటంటే ఫైనల్ రిజల్ట్ అనేది చెప్తున్నాం. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే కన్సల్టేటెడ్ కీ తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం లేదు అంటే లెస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఫైనల్ కీ అనేది వస్తుంది. ఫైనల్ కీ తర్వాత మనకి ఏంటంటే రిజల్ట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. అయితే మనకి ఏంటంటే ఆగస్టు 1st వీక్ ఆర్ 2nd వీక్ లో రిజల్ట్ అనేది ఇస్తారు. కాబట్టి అభ్యర్థులు అప్పటి వరకు కొంచెం సహనంతో వెయిట్ చేయాల్సి ఉంటుంది. చెప్పిన పాయింట్స్ అబ్జెక్షన్ ద్వారా అలాగే నార్మలైజేషన్ ద్వారా టెట్ స్కోర్ అనేది యాడ్ అవ్వడం ద్వారా అలాగే మనకి నెగిటివ్ మార్క్ అనేది లేదు. వీటన్నిటిని బేస్ చేసుకుని ఏంటంటే మనకి మార్క్స్ లో కొంచెం చేంజెస్ అనేవి రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.